హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. బేసికల్గా మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాట్లాడుకుంటే కలెక్షన్స్ బదులు కొట్టినటువంటి హీరోల గురించో లేదా సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ల గురించో మాట్లాడుకుంటాం. బట్ వీటన్నిటికంటే కూడా ఒక గుడ్ హార్టెడ్ కైండ్ హార్టెడ్ పర్సన్ అని ఎవరైనా చెప్పాలనుకుంటే వెంటనే మన నోట్లోంచి వచ్చేటటువంటి పదం దగ్గుపాటి రానా. సో రానాకు సంబంధించి సినిమాల పరంగా కాస్త పక్కన పెడితే అఫీషియల్గా బయట ఆయన గురించి చాలా మంచి పేరే ఉంది. బట్ గత 2 సంవత్సరాలుగా రానా ఎలాంటి సినిమాలు తీయట్లేదు. బట్ ఏ సినిమా ఇంటర్వ్యూ అయినా సరే, చిన్న సినిమా కావచ్చు పెద్ద సినిమా కావచ్చు, ప్రతి సినిమాకి సంబంధించి ఆయనే ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నారు. ఇందుకు గల కారణం ఏంటా అంటే ఆయన స్టార్టింగ్లో వచ్చినటువంటి లీడర్ కావచ్చు, ఘాజీ కావచ్చు, సో అటువంటి సినిమాలు ఇచ్చినటువంటి రానా దాని తర్వాత ఎక్కడ సినిమాల్లో కనిపించలేదు. తర్వాత ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్లో వచ్చినటువంటి బాహుబలి సినిమాలోనే ఒక మెరుపు మెరిశాడు. సో ఒక 5 ఏళ్ళు ఆ సినిమా చేసిన తర్వాత మేబీ ఆయనకి ఏమి అనిపించలేదేమో. ఇక దాని తర్వాత కానీ చూసుకున్నట్లయితే సాయి పల్లవితో కలిసి విరాట పర్వం సినిమా అయితే చేశారు. సో సుమారు ఆ సినిమా వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. ఇక దాని తర్వాత రానా ఎవరి సినిమాలన్నీ చేయబోతారని చూస్తే రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ చేసినటువంటి వేటయాన్ సినిమాలో ఒక మంచి విలన్ రోల్ అయితే ప్లే చేశారు. బట్ అఫీషియల్ గా ఈయన హీరోగా ఏ సినిమా అయినా చేస్తాడంటే ఇప్పటి వరకు ఒక అప్డేట్ లేదు. కానీ ప్రతి సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా రానా గానే కలుస్తున్నారనమాట. ఈ మధ్య ఇంటర్వ్యూలు బాగానే పెరిగిపోయాయి. సో నెక్స్ట్ ఆయన ఏ సినిమా చేస్తారన్న ఎక్స్పెక్టేషన్ చాలా మంది తగ్గిపోయింది. రీసెంట్ గానే రానా దగ్గుపాటి షో అనేటటువంటి ఒక షోని అయితే స్టార్ట్ చేశారనమాట. అమెజాన్ ప్రైమ్ లో మనకి స్ట్రీమింగ్ అవుతుంటుంది. సో ఇప్పటికి ఒక 5-6 ఎపిసోడ్లు నడిచాయి. ఈ షోకి సంబంధించి కాస్త నెగిటివిటీనే ఉంది. ఎందుకంటే రానా తీసుకొచ్చినటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడాను తెలుగు సినిమాకి బాగా దగ్గర అయ్యేటటువంటి మనుషులు అనమాట. తెలుగు సినిమాని ఆదరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరినీ తీసుకొచ్చి షోని రన్ చేస్తున్నారు. బట్ ఈ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి నెగిటివ్ ఏంటంటే మాట్లాడే ప్రతి మాట కూడా ఇంగ్లీష్లోనో హిందీలోనో ఉంటుంది. సో తెలుగు ప్రేక్షకుల్ని మైండ్లో పెట్టుకుని షో స్టార్ట్ చేసినప్పటికీ కూడాను మొత్తం అఫీషియల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో షోస్లో కూడా ఇంత ఇంగ్లీష్ మాట్లాడరేమో అన్న విధంగా మాట్లాడుతున్నారు అనమాట వచ్చే సెలబ్రిటీస్ అందరూ. సో నాకు తెలిసి నేను 2-3 ఎపిసోడ్లు చూస్తాను కానీ మాక్సిమం హిందీ ఆర్ ఇంగ్లీష్ ఎక్కువగా అనిపించింది. ఏదో మన అక్కినేని నాగ చైతన్య మాత్రం రీసెంట్గా వచ్చినటువంటి ఆ ఇంటర్వ్యూలో కాస్త తెలుగుగా మాట్లాడేటట్టు అనిపించింది. కానీ సో ఈ విధంగా రానా దగ్గుపాటి అయితే ఇప్పటి వరకు ఒక మంచి అఫీషియల్గా ఈ సినిమాని అనౌన్స్ చేయలేదు. సో చూడాలి ఫ్యూచర్లో ఏమైనా చేస్తారా లేదా ఇంకా ఇట్లానే ఒక లైఫ్ లాంగ్ గెస్ట్ అపీరెన్స్ లో కనిపించడమో లేదంటే ఒక మంచి విలన్ రోల్ అయినా కనిపిస్తుందని వెయిట్ చేయడమో లేదా ఇంటర్వ్యూలు చేసుకుంటా గడిపేస్తారని తెలియదు. బట్ బయట వరకు చూసుకున్నట్లయితే ఏ హీరోయిన్ దగ్గర కావచ్చు, హీరో దగ్గర కావచ్చు, సో రానాకున్నటువంటి బాండింగ్ అలాంటిది అనమాట. రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో జరిగినటువంటి ఇష్యూలో కూడాను రానా రావడం హైలైట్ గా నిలిచింది ఆ ఉన్నటువంటి ప్లేస్ లో. సో మొత్తం మీద రానా దగ్గుబాటి దగ్గర నుంచి ఒక మరో గాజియో మరీ లీడర్ లాంటి సినిమాని అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి రానా గారి దగ్గరికి ప్రెసెంట్ ఏ కొత్త డైరెక్టర్ కూడా అప్రోచ్ అవ్వనట్టయితే మొత్తం మీద టాక్ అయితే వినిపిస్తోంది. అండ్ రానాకు సంబంధించి ఏంటంటే ప్రెసెంట్ ఆయన లైఫ్ స్టైల్ గడిచిపోతుంది. సెలబ్రిటీస్తో ఉన్నాడు. లైక్ మనకి హిందీలో కరణ్ జోహర్ ఎలా ఉన్నారో తెలుగులో ఈయన కూడా అలా ఉండబోతాడేమో. సో ఓవరాల్గా రానా మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఇప్పటివరకు ఆయన చేసినటువంటి సినిమాస్లో ద బెస్ట్ క్యారెక్టర్ ఇది, సో బాగా నటించారన్నటువంటి సినిమా ఏదైనా విషయాలు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నా ఫేవరెట్ అయితే మాత్రం కృష్ణవందే జగద్గురు, నాకైతే చాలా ఇష్టం. సో మీకు రానా సినిమాస్లో బాగా నచ్చినటువంటి క్యారెక్టర్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.